చెప్పండి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎట్లా ఏదైతే ఈ రేవంతుద్దీన్ అదే మన అలియాస్ రేవంత్ రెడ్డి గారు హిందువులపై చేసిన వ్యాఖ్యల్ని ఉన్నాయో హిందువులపైన, హిందూ దేవతలపైన, హిందూ వ్యక్తులపైన మతపరమైన కక్ష సాధిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తా ఉంది. ఈ రోజు నిన్న జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి గారు పోచమ్మ, మైసమ్మ, వినాయకుడు, కళ్ళు తాగే వాళ్ళు, మందు తాగే వాళ్ళు, బ్రహ్మచర్యం తీసుకునే వాళ్ళు, దేవతలు అందరు ఉంటారు మొక్కే వాళ్ళు, ఇలాంటి హిందువులు ఉన్నారు మన దగ్గర, అందరికి ఒక్కొక్క దేవుడు ఉన్నారని వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు నువ్వు ఒక హిందూగా పుట్టి సిగ్గనిపించట్లేదా కొంచెం కూడా? రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడుతున్నప్పుడు నిండుగా కుంకుమ బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని ఒక హిందూలో ఉన్న మహిళ అదే సునీతారావు మన గొప్ప మహిళా నాయకురాలు వెక్కిలి నవ్వుతూ ఉన్నది. ఎంత సిగ్గు, నీకు సిగ్గు అనిపించట్లేదా కొంచెం కూడా? ఒక హిందూగా పుట్టి అందులో హిందూ భారతదేశంలో ఒక హిందూ మతంలో ఉండి నీకు సిగ్గు, మానం, శరం అలాంటి ఏం లేకుండా మన దేవుళ్ళను, మన ధర్మాన్ని అవహేళన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. అయ్యాలా నీకు సిగ్గు అనిపించట్లేదా కొంచెం కూడా? నీకు ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తుంది. నీకు ఓటు బ్యాంకు కోసం జూబ్లీహిల్స్ ఒక క్యాండిడేట్ దొరకక మజ్లిస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చినావు నువ్వు మొన్న. అలాంటిది ఇప్పుడు రాబోయే రోజులలో నీ నమ్ముకున్న కార్యకర్తలకు ఏం చేస్తావు? నువ్వు నమ్ముకున్న ఓటేసి గెలిపించుకున్న హిందువులకు ఏం చేస్తావు నువ్వు? ఇప్పటికైనా హిందువులారా మారండి. హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం మనం మద్దతుగా ఉండి మన దేశాన్ని రక్షించుకునే ప్రయత్నం చేద్దాము. హిందూ యొక్క గొప్పతనాన్ని, విలువలు లేని వీళ్ళగా మనం ప్రభుత్వాన్ని ఇచ్చింది అని ప్రశ్నిస్తున్నా ఉన్న రేవంత్ రెడ్డి గారిని. అంటే ఒకే మతం పైన, ఒక హిందూ మతం పైన, హిందూ దేవుళ్ళ పైన ఈ విధంగా మాట్లాడారు. కేసీఆర్ గారు కూడా హిందూ వాళ్ళు, బంధు వాళ్ళు అని మాట్లాడటం, గత 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం హిందువులకు ఏం మురగబెట్టిందండి? వాళ్ళు ఎంతసేపు మజ్లిస్ పార్టీకే కదా కట్టుబడి ఉన్నది. హిందువులకు ఏం చేసిండ్రు? అందుకే కదా ఇప్పుడు హిందువులు వాళ్ళని హిందుగాలు బొందగాలు అనేది కదా బొందం పెట్టిర్రు. ఇప్పుడు అదే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ దేవాలయాల పైన జరుగుతున్న దాడులు, హిందూ ధర్మం పైన జరుగుతున్న ఈ అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో హిందువులు ఇప్పటికైనా మేల్కోండి. మన ధర్మం కోసం, మన దేశం కోసం పోరాడి అందరం నిల్చొని మన దేశాన్ని రక్షించుకోవాలని కోరుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో కూడా హిందువులం, దేవుళ్ళని మొక్కుతాం, దేవుళ్ళని కొలుస్తామని ఎందుకు ఎవరు ఏమైనా లేకపోతున్నారు? ఎందుకు ఎవరేమనకపోతున్నా వాళ్ళకి కావాల్సింది అధికారం నుంచి వచ్చే డబ్బులు, పొజిషన్, ఇవి ఉంటే చాలు వాళ్ళకు. హిందూ మతం ఎందుకు, హిందూ ధర్మం ఎందుకు? అలాంటి వ్యక్తులకు హిందూగా చెప్పుకునే అర్హత లేదు. అలా అర్హత ఉన్న వ్యక్తులైతే హిందువుల కోసం ఏం పనులు చేశానండి? హిందూ దేవాలయాలకు ఎంతమంది ఫండింగ్ ఇచ్చారు? ఇదే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక అదే యాదగిరి గుట్టలోకి పోయి దర్శనం చేసుకొని దేవాలయానికి ఇంత ఫండ్ ఇస్తాను, హిందూ దేవాలయ అభివృద్ధికి తోడ్పడతాను, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఫండ్స్ ఇస్తాను, మనం దేవాలయాన్ని పరిరక్షించుకుందామని ఒక కమిట్మెంట్ తో ముందుకెళ్ళాలి. మీరు గెలిపించుకున్నందుకు మీరు రుణం తీసుకుంటా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే రుణాన్ని హిందువులపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ఇది హిందువులపై చేస్తున్న కక్ష సాధింపు చర్యలు కదా రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో మన హైదరాబాద్ ని ఒక ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చబోతున్నా అని సంకేతాలు డైరెక్ట్ గా ఇస్తున్నారు. ఇప్పటికైనా హిందువులను మేల్కోనండి. మీరు ఇప్పటి కూడా మేల్కోకుండా ఉంటే ఇప్పటి కూడా మనకు మజ్లిస్ పార్టీ ముసుగులో ఉన్న మన రేవంత్ రెడ్డి గారు ఇంకా మనం మోసం చేస్తూనే ఉంటారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ కాస్త ముస్లిం రాష్ట్రం అవుతుంది. దానికి ఎంతో దూరం పట్టదండి. ఈ దాడులన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన సమావేశంలో ఏం మాట్లాడాలో తెలవక హిందూ ధర్మం తేలిగ్గా ఉంటుంది అనుకుంటున్నాడు. హిందూ దేవాలయాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆయన సభ్యత కాదు అసలు. ఆయన పోస్ట్ ఏంటి, ఆయన పదవి ఏంటి, ఆయన పదవి తగ్గట్టు మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పట్టిన దళిద్రాన్ని వివరిస్తూ వాళ్ళ నాయకత్వంలో లోపం ఉందని చెప్పే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు హిందూ దేవతలను కించపరుస్తూ ఖండకావరం ఎక్కువ ముఖ్యమంత్రి గారు హిందూ దేవతలను కించపరుస్తున్నాడు. తస్మత్ జాగ్రత్త ముఖ్యమంత్రి గారు. గతంలో కేసీఆర్ పట్టిన గతి నీకు కూడా పట్టే విధంగా మేము ప్రణాళిక రచించబోతున్నాం. హిందూ సమాజం అంతా ఏకమవుతుంది. బరాబర్ చెప్తున్నాం. ఈ యొక్క వేదికగా ఈ రోజు హిందువులందరూ కూడా ఏకమైతాం. నీ కండ కావడం మొత్తం తగ్గే వరకు
నిన్ను సీఎం పీఠం నుంచి దిగే వరకు మేము ఖచ్చితంగా పోరాడతాం. హిందువులు అంటే అంత చులకన్నా నీకు. అదే మైనార్టీలను పోయి అన్ను నీకు దమ్ముంటే, అదే ముస్లింలను ఇంకో విధంగా క్రిస్టియన్లు పోయి అన్ను నువ్వు, నీకు అది చేత కదా అన్నికే. ఈరోజు హిందువుల పైన వచ్చి నీ ఇష్టారీతిలో మాట్లాడతావా? బిడ్డ తస్మత్ జాగ్రత్త. నువ్వు క్షమాపణ చెప్పు, ముక్కు నీళ్ళకి రా క్షమాపణ చెప్పాలి. లేని హిందూ సమాజం అంతా ఏకమైతుంది. నీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కావచ్చు, నిన్ను బయటికి తిరగకుండా మా యొక్క పెద్ద ఎత్తున ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. బరాబర్ హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మా నాయకులు కావచ్చు, హిందూ యువకులు కావచ్చు, అందరూ రోడ్ల మీదకి వచ్చి దిష్టిబొమ్మలు దానం చేస్తూ ఉన్నాం. ఈరోజు దిష్టిబొమ్మలు కాదు, నీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దానం చేసే వరకు వెళ్తుంది. అంత సిచ్యువేషన్ రాకముందే నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు. లేదంటే రేపు పొద్దున గాంధీ భవన్ ముట్టడిస్తాం, ప్రగతి భవన్ ముట్టడిస్తాం, నీ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం. హిందూ సమాజానికి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పే వరకు మా పోరాటం ఆగమని చెప్పి ఖచ్చితంగా హిందూ యువకులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి నువ్వు క్షమాపణ చెప్పే వరకు, హిందూ దేవదేవతలందరూ క్షమాపణ చెప్పే వరకు మా కార్యాచరణ ఇంకా ముందుకు వెళ్తామని భావిస్తున్నాం. ముఖ్యమంత్రి సోయలేని ముఖ్యమంత్రి, చాతగాని ముఖ్యమంత్రి అయ్యాడు. 2 ఏళ్ల నుంచి ఏదైతే తెలంగాణ ప్రజలకి ఆయన హామీలు ఇచ్చిండో ఆ హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టి ఫుట్బాల్ ఆడుకుంటా కూర్చుండు. నిన్న నల్గొండలో జరిగిన కుల విపక్షతను, మన హామీలను అమర్పించకపోవడం వల్ల తెలంగాణ ప్రజల మధ్య ఏదైతే ఆయనకి వ్యతిరేకత వస్తుందో దాన్ని డైవర్షన్ చేయడానికి హిందువులపై ఏడుస్తుండు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కి గతే నీకు పడుతుంది. తప్పకుండా నువ్వు భూస్థాపితమైతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన రామచంద్రనాథ్ నేతృత్వంలో వీళ్ళు బొండ పెడతాం. రేవంత్ రెడ్డి నువ్వే కదా రోజు హిందువుల ఓట్ల కోసం మా భద్రకాళి మీద రేవంత్ రెడ్డి గారు 10లోకి రాకముందు అన్ని గుళ్ళలో పోయేసి మొక్కుకొనేసి మొక్కు తీర్చుకున్నాడు. మరి ఇప్పుడు 10 వచ్చిన తర్వాత కూడా నిధుల మీద నిధుల దేవుళ్ళ మీద ఎందుకు అట్లా విమర్శన చేస్తున్నాడు? ఎందుకు హిందువులు అంటే అట్లా చిన్న చూపు చూస్తా ఉన్నాడు? హిందువుల వల్లనే కదా ఆయన ఓట్లు వేయించుకొని గెలిచింది. ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడో మాకు అర్థం కాలేదు. మహిళా మోర్చా మాత్రమే ప్రతి దేవాలయం పోయినా కూడా అడ్డుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. మాకు మాత్రమే క్షమాపణ మాత్రమే మహిళా మోర్చా భారతీయ జనతా పార్టీకి మాత్రం క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు అసలు దేవుళ్ళ గురించి మాట్లాడేదే లేదు. ఆయన తిరుపతికి వెళ్ళిండు, మొక్కు తీర్చుకున్నాడు. యాదగిరిగుట్ట వెళ్ళిండు, మొక్కు తీర్చుకుండు. మళ్ళీ ఇప్పుడు వచ్చే మా అమ్మవారు సమ్మక్క సారక్క జాతరకు కూడా వెళ్తారు. అన్ని అమ్మవార్ల మీద దేవుళ్ళ మీద అసలు ఆయనకు కాంప్లిమెంట్ ఇచ్చేదే లేదు. అసలు ఆయన పదవి మీద రాగానే ఆయనకు తల పొక్కరెక్కినట్టున్నది. దేవుళ్ళ గురించి మాట్లాడొద్దు, అది సంస్కారం కాదు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, మా డిమాండ్ ఒక్కటే, దేవుళ్ళ గురించి ఏం చెప్పొద్దు, ఆయన క్షమాపణ కోరాలి అంతే. ఇంకా మహిళల మీద చాలా గలీజ్ గా పోలీసులు ఏదైతే జులుం చేస్తున్నారో చాలా బాగా చేయట్లేదు. మా అధ్యక్షురాలికి కూడా కాలుకి ఇంజరీ అయింది, చాలా మంది కాళ్ళు దొక్కేసిండ్రు, అందరికి బ్లడ్ వచ్చింది. చాలా తప్పు కదా. నేను న్యాయం గురించి మాట్లాడితే ఇట్లా వచ్చి చెప్పడం తప్పు.